యొక్క నమ్మకం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో కృష్ణాంజలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సో ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మాజీ అనే పదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట కృష్ణాంజలి గారు. సో అసెంబ్లీలో ఎలా ఫేస్ చేయాలి, మరి గతంలో వారు బలంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రులుగా చలాయించినప్పుడు మరి ప్రతిపక్షాలని నిర్వీర్యం చేశారు ఒకరు, ప్రతిపక్షాలను హేళన చేసిన పరిస్థితి మరొకరిది. సో ఇప్పుడు ఫేస్ చేయలేకపోతున్నారంట, ఎందుకలా కృష్ణాంజలి గారు? సో ఆ రోజు సక్రమంగా గనక వారు ఉన్నట్టయితే ఈ రోజు వారికి దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా. రాజకీయాల్లో అహంభావం ఖచ్చితంగా పనికిరాదు. అదేవిధంగా మనకు ఉన్నప్పుడు ప్రతిపక్షాలని పూర్తిగా అణిచివేసే ధోరణి, బుల్డోజ్ చేసేటువంటి ధోరణి కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, అది ఎవరికైనా సరే. మీరు గమనిస్తే కేసీఆర్, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అదే తరహాలో వ్యవహరించారు. వీళ్ళు మర్చిపోయినటువంటి అంశం ఏమిటి అంటే, వీళ్ళకి 5 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రజలు అధికారం కట్టబెట్టినట్టు. సరే, ఒకసారి గెలిచారు అంటే 5 ఏళ్ళు, మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల మనల్ని మళ్ళీ పొంది రావటానికి అవకాశం. కేసీఆర్ ఎట్టకెలకు రెండోసారి అయితే ఒక అవకాశం ఇచ్చారు కేసీఆర్, కానీ ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్మోహన్ రెడ్డికి రెండోసారి అవకాశం అయితే మొదటిసారి నాకు ఒక అవకాశం ఇవ్వమంటే 2019లో ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇంకా మనమే ఇక జీవితాంతం ఇక మిగతా ప్రతిపక్ష పార్టీల మొత్తాన్ని లాగేసుకున్నాం కదా, ఇక మనకేమి మిగతా వాళ్ళు ఎవరు ఎదురు ఉండదు అనేటువంటి ఒక ధీమాకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ ధీమా వల్లే ఈ రోజున వాళ్ళ స్థితి చూసుకొని వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే కేసీఆర్కి అయితే ఇలాంటి అనుభవాలు ముందు తెలుసండి. కేసీఆర్ చాలా, ఆయన రాజకీయ జీవితం చాలా అంశాలని, ఎత్తుపల్లాలను కూడా చూశాడు, మంచి పోరాట యోధుడుగానే ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అహంభావానికి వెళ్ళిపోవటం వల్ల ఆయన ఈ విధమైనటువంటి దెబ్బ తగులుతుంది అనేటువంటిది ఆయన ఊహించినటువంటి పరిణామం. వాస్తవంలో అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ టిఆర్ఎస్ మీద ఉండేటువంటి వ్యతిరేకతతో గెలిచినటువంటి తప్ప కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది ఎవరూ నమ్మనటువంటి పరిస్థితి, ఫలితాలు అది వచ్చేంత చివరి నిమిషం వరకు కూడా ఎవరు ఊహించలా. ఎన్ని సీట్లు? ఒక 5 సీట్లతో కదా వాళ్ళు గెలిచింది. అదేముంటది, 5 సీట్లు అటు ఇటు తారుమారైతే ఫలితాలు మనం తారుమారు చేయగలం అనేటువంటి దాని మీద ధీమాగా ఉన్నారు కేసీఆర్. అయితే కేసీఆర్ వైఖరిలో మీరు ఒకసారి గమనిస్తే, కేసీఆర్ వాళ్ళు తెలుగుదేశాన్ని మొత్తాన్ని తీసేసుకున్నాడు, కాంగ్రెస్ మొత్తాన్ని కూడా, శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా తీసేసుకున్నాడు, లాగేసుకున్నాడు అని చెప్పేసి మనం అంటాం. కానీ మీరు ఒక అంశాన్ని గమనించండి, ఎవరు పవర్ లో ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరికైనా వాళ్ళని తీసుకోవటం, వాళ్ళ మీద ఆ పార్టీ మీనే వాళ్ళని ప్రయోగించటం, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశాలేనండి. రాజకీయ పక్షాలని, ప్రత్యర్థి పక్షాలని బలహీనపరచటం అనేటువంటిది రాజకీయ వ్యూహంలో భాగం. ఇప్పుడు 2004లో మీరు ఆ రోజున టిఆర్ఎస్ సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే జగ్గారెడ్డితో పాటు 6 ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్లతోనే కేసీఆర్ తిట్టించినటువంటి సందర్భం ఉంది కదా, వాళ్ళ బలహీనపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు 2014లో ఆయన గెలిచిన తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 మందిని తీసుకున్నారు. 23 మందిని తీసుకొని వాళ్ళకి మంత్రులు ఇచ్చి వాళ్ళతో తిట్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. అవును, వాళ్ళని కూడా బాగా రాజకీయంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి కదా, ఖచ్చితంగా జరుగుతాయండి. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, భూమా కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి వచ్చి తీసుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. రాజకీయ వ్యూహంలో భాగం ఇది ఒకటి, రాజకీయ ప్రత్యర్థుల్ని బలహీనపరచు. అదే విధంగా అధికారంలో మేము అధికారం, ఏ పార్టీ ఉంటే అధికారం మరి దాంట్లోకి వెళ్ళిపోవాలనేటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తమ పార్టీ ఓడిపోయింది, తన ఎమ్మెల్యే గెలిచి అధికారం ఉన్న పార్టీలో చేరదాం,
ఇది ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఇప్పుడు ప్రజాప్రతినిధుల్లో కూడా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండకపోతే స్థానికంగా ఉండే ఎవరు కూడా మాట వినే పరిస్థితి ఉండే, ఏ అధికారి ఏ పోలీస్ అధికారి వీళ్ళ దగ్గరికి రాడు, పట్టించుకోడు, అధికార పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉండదు, ఆర్థికంగా బలోపేతమైన పరిస్థితి ఉండదు అని చెప్పేసి అన్నిటికన్నా కీలకమైంది ఇది బ్రహ్మనాయుడు గారు. ఏంటి అని అంటే ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవటానికి పవర్ ఉండాలి. డబ్బులు సంపాదించుకోవడానికే కదా రాజకీయాల్లోకి ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసేటువంటి డబ్బు ప్రధానంగానే జరుగుతుంది. 90% ఎన్నికల్లో ఎదజల్లుతున్నారు, 90%. దాంట్లో భాగంగానే. అయితే నేను కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డికి గాని వీళ్ళిద్దరూ అహంభావం లేకపోతే వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులు దెబ్బతీయటం ఇవన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే అంగీకరిస్తాను. అలాంటప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో నిలబడగలిగినటువంటి ధైర్యం ప్రదర్శించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని రాజకీయాల్లో హీరోగా చూస్తారండి. ఇప్పుడు కేసీఆర్ కి అయినా సరే జగన్మోహన్ రెడ్డికి అయినా సరే ఏం జీవితాంతం ఇలా ఉంటదని ఏమైనా ఉందా? ఉండదు కదా. కాకపోతే జగన్ గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు, ఆశించారు, అనేక సభల్లో ప్రజలకు చెప్పారు. 5 ఏళ్లలోనే పోయింది ఆయనకు అవకాశం. తర్వాత 30 సంవత్సరాల తర్వాత మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నా అన్నారు. పాప ఆ కళ్ళన్నీ ఆ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. ఏముండే కళలు కనొచ్చు, కళలు కని నువ్వు అందుకు అనుగుణంగా పని చేయాలి కదా. అందుకు అనుగుణంగా పని చేస్తే నీకు ప్రజల మద్దతు ఉంటుంది. నీకు అలాగని నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తే రావచ్చాం, సీట్ల సంఖ్య ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఏమి ప్రజల మద్దతు లేదు అని చెప్పలేము. 40% ఓట్లు వచ్చాయి, ముగ్గురు కలిశారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా 55% వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫీట్ అయిపోయాడు, అసలు జనం ఈయన తిరస్కరించేశారు అనుకోవాల్సిన పని లేదు కదా. 23 వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా 40% ఓట్లే వచ్చాయి. వాళ్ళు తిరిగి మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. అయితే వాళ్ళు కూడా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అనేక సందర్భాల్లో మొత్తుకున్నటువంటి సందర్భం, ప్రజల తరఫున పోరాటాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నది ఏంటంటే ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రత్యామ్నాయం మేమే కదా, మళ్ళీ మాకు అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తే తప్ప వాళ్ళు పెద్ద పోరాటాలు చేసింది ఏం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయినా సరే కొన్ని విషయాల మీద, కొన్ని 5-6 కీలకమైనటువంటి అంశాల మీద ప్రజల మధ్యకు వచ్చి ఆ ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత ప్రజా ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేయలేకపోయింది. అయినా అధికారంలోకి వచ్చారుగా. అయితే అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఊహల్లో ఉంటే కుదిరేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల తరపున ఉండి, ప్రజల మధ్య ఉండి, అసెంబ్లీలో ఉండి, అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలి. సో అప్పుడు నిజంగా అప్పుడు ఆయన్ని వీరుడు ధీరుడు అనొచ్చు అంటారా? వీరుడు ధీరుడు అనటం కాదండి, నువ్వు పోరాటం చేసి నిలబడి ప్రజల మధ్య ఉండి నువ్వు భవిష్యత్తులో నీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. వీరుడు గిరుడు అంటే ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో గెలుపు ఓటములే చూస్తారు. గెలిచినోడే వీరుడు, ప్రజలకి ఓడిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోరు. ఆయన ఆ రోజు హీరో, ఈ రోజున జీరో, నో డౌట్. ఈయన పోరాటం చేసినందుకు మాత్రం ఏ పెద్ద వీరుడు అయిపోతాడని కాదు, కనీసము ప్రజల మధ్య ఉంటే నీ రాజకీయ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం. రేపు పొద్దున భవిష్యత్తులో అవసరమైతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలి అనేటువంటిది ప్రజలకి. అలాంటి ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి అని అంటే ప్రజల మధ్య ఉండాలి, అదే విధంగా అసెంబ్లీలో కూడా ఉండాలి. అసెంబ్లీ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం కింద జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన 30 ఏళ్ళు అన్నాడు కదా, భవిష్యత్తు కొన్ని ఉండేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కేసీఆర్ కూడా తన ఏదైతే అహంపూరితమైనటువంటి ధోరణి, కుటుంబ పాలన, ఈ నియంతృత్వ పోకడలు వీళ్ళిద్దరిని